హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కార్తిక్ తెల్ న్యూస్. ఇవాళ ఇందిరమ్మ ఇళ్ల గురించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది. దీని గురించి మరిన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. దయచేసి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మాకైతే ఒక సపోర్ట్ అయితే ఇవ్వండి. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే, రాష్ట్రంలో ఇందిరమ్మ ఇళ్ల పథకం ఇప్పుడు ఒక హాట్ టాపిక్ గా మారింది. ప్రతి నియోజకవర్గంలోనూ ప్రతి ఆర్థిక సంవత్సరానికి 3,500 ఇళ్లను నిర్మించాలని సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ లక్ష్యంగా పెట్టుకున్న విషయం అందరికీ తెలిసిందే. ఇక ఇందులో భాగంగానే ప్రస్తుతం ఇందిరమ్మ ఇళ్లు కావాల్సిన వారు దరఖాస్తులు చేసుకోగా ఇప్పుడు వాటిలో లబ్ధిదారుల ఎంపిక జరుగుతోంది. ఇప్పటికే ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు సంబంధించి 2 లిస్టులు విడుదలయ్యాయి. ఈ క్రమంలోనే తాజాగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇందిరమ్మ ఇళ్ల పథకానికి సంబంధించి కీలక విషయాలను వెల్లడించారు. అలాగే ఇందిరమ్మ ఇళ్ల పథకానికి సంబంధించి లబ్ధిదారుల ఎంపికను మరింత వేగవంతం చేయాలని అధికారులకు మంత్రి ఆదేశాలు జారీ చేశారు. ఇక తాజాగా ఇందిరమ్మ ఇళ్లపై శుక్రవారం మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. అలాగే ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ఎంపిక చేసిన లబ్ధిదారుల జాబితా సంబంధిత ఇన్ఛార్జి మంత్రుల ఆమోదం పొందడం తప్పనిసరని తెలిపారు. మరోవైపు ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద నిర్మించుకునేవారు ఇంటి విస్తీర్ణం 600 చదరపు అడుగుల్లోపే నిర్మించుకోవాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు. ప్రతి నియోజకవర్గంలో పట్టణ ప్రాంతంలో 500 ఇందిరమ్మ ఇళ్లను నిర్మించాలని మంత్రి పొంగులేటి సూచించారు. సో ఫ్రెండ్స్, ఇది అప్డేట్ న్యూస్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.